అక్షయ తృతీయ అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ. దీనిని సద్వినియోగం చేసుకుని అనంతమైన పుణ్య ఫలితాలు అందుకోవాలని ఆకాంక్షిస్తారు. అక్షయ అంటే తరిగిపోనటువంటి. నేడు చేసే పుణ్యకార్యాల ఫలం అక్షయం చేస్తూ తరిగిపోకుండా చేయమని చేసే వ్రతమే అక్షయ తృతీయ వ్రతం. ఈ రోజు చేసే జప దాన హోమాలు క్షయం కానంత మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజు చేసే దానాలు అనుష్ఠాన పరులకు యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తరువాత కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అక్షయమై సంపదలు కలుగజేసేదే ఈ పండుగ. సంకల్ప సహిత సముద్ర స్నానం విశేష ఫలితాన్నిస్తుంది. నక్తవ్రతం ఏకభుక్తం విశేషం. ఈ రోజు పరశురామ జయంతిగా కూడా కొలుస్తారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారం కావాలనుకునేవారు పరశురామ స్తుతి ఈ రోజు నుండి మండల కాలం పారాయణ చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రోజంతా ఉపవసించి రాత్రి సమయంలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకదారా స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మీ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసినట్లయితే సౌభాగ్యవంతులై వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి. ఈ రోజున చల్లని పానీయాలైన నారికేలం, తేనె, చెరుకు రసం, గోక్షీరం మొదలైన వాటితో అభిషేకం చేసి వాటిని గృహమంతా చిలకరించినట్లయితే క్షేమ సౌభాగ్యాలతో శాంతిప్రదంగా జీవించగలుగుతారు. అక్షయ తృతీయ శుభకాలంలో పితృదేవతలను తలుచుకుంటూ అన్నం, నెయ్యి, పప్పు కలిపిన చిన్న ముద్దను ఎండు కొబ్బరిలో నిక్షిప్తం చేసి ఆహుతి చేసినట్లయితే వంశపారంపర్యంగా శుభ ఫలితాలు పొందవచ్చునని జ్యోతిష్య పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుకి చందనం సమర్పిస్తే విశ్వమంతా చల్లగా సుభిక్షంగా ఉంటుంది. దేవాలయాల్లో ధవల వర్ణానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ధవల పీత వస్త్రాలతో విగ్రహాలంకారాలు చేస్తారు. ఈ రోజు చేసే ఏ దానానికైనా అక్షయ ఫలితం ఉంటుంది. మనం చేసే దాన ఫలితం మన తరువాతి తరాలకు కూడా అనుభవించవచ్చు అనే నమ్మకం. కొన్ని ముఖ్య దానాలు ఏంటంటే స్వయం పాకం. స్వయం పాకం అంటే బియ్యం, కందిపప్పు, 2 కూరలు, చింతపండు, మిరపకాయలు, పెరుగు, నెయ్యి, తాంబూలాలతో సహా దానమిస్తే అన్నానికి లోటుండదు అని భావిస్తారు. ఇక రెండవది వస్త్రదానం. ఎర్రని అంచు కలిగిన పంచెల చాపు, కండువ, తాంబూలాలతో బ్రాహ్మణునికి దానమిస్తే వస్త్రాలకు లోటుండదని చెబుతారు. ఇక మూడవది ఉదక దానం. కుండ నిండుగా మంచినీటిని నింపి దానం చేస్తే ఉత్తర కర్మల ద్వారా పరలోక యాత్రకు సహకరించే చక్కని సంతానం కలుగుతుందని చెబుతారు. ఉత్తమ గతులు సంప్రాప్తించడానికి ఇది ఎంతో సహకరిస్తుందట. ఈ రోజు సింహాచల నరసింహుని చందనోత్సవం జరుగుతుంది. సంవత్సర కాలమంతా చందన పోతతో సేదతీరే స్వామి తన నిజస్వరూపాన్ని భక్తులకు చూపి కనువిందు చేస్తాడు. స్వామివారిది ఉగ్రరూపం కావడం వల్ల వారికి శాంతి కలగడానికి చందనాన్ని ఆయనపై లేపనంగా పోస్తారు. ఈ రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనాన్ని చూడడానికి అన్ని రాష్ట్రాల నుండి తరలివస్తారు. శ్రీ పార్వతీ పరమేశ్వరులను, శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి శక్తి మేరకు దాన ధర్మాలు ఆచరించి ఉత్తమ గతులు పొందుదాం. మన తోటి వారిని కూడా సుఖ సంతోషాలతో జీవించేలా సహకరిద్దాం. పండుగలలోని పరమార్థాన్ని గ్రహించి వ్యవహరిస్తే లోకానికి ఎంతో కొంత మేలును చేకూర్చిన వారమవుతాం. విన్నారు కదా, ఇటువంటి అక్షయ తృతీయ పండుగను మనం చక్కగా జరుపుకొని చక్కని ఫలితాన్ని పొందాలని ఆ సింహాద్రి అప్పన్న స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.